క్రాఫ్ట్స్ మీద అవగాహన, ఇన్ని క్రాఫ్ట్స్ మీద మాస్టరిజం తెచ్చుకోవడం అంటే అయ్యో మాస్టరిజం ఇంకా నేర్చుకుంటా ఉన్నాను ఇంకా ఇంత క్రాఫ్ట్ లో. అంటే గొప్ప వాళ్ళకి ఉండే ఫస్ట్ లక్షణం ఇదే సార్. మేము ఎంత సాధించేసినా కూడా ఇంకేం సాధించలేదంటే గొప్ప లక్షణం బేసిక్. లేదండి, అది ట్రూత్ కూడా. కన్నడలో చేసిన సినిమా ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుందంటే ఇంతకు మించి కల్ట్ ఏమన్నా ఉంటుందా సార్? ఇంకా క్రెడిట్ షుడ్ గో టు పీపుల్, ఆడియన్స్. ఎవరో ఊహించడానికి కూడా సాహసించిన కథలు మీరు చేశారు కదా. సో ఇలాంటి కథలకు ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుంది మీకు? ఎస్పెషల్ ఈ కథకి ఏంటి ఇన్స్పిరేషన్ మీకు? నా లోపల ఉండేదే వచ్చింది. నా లోపల ఉండే లవ్, నా లోపల ఉండే ఫ్రస్ట్రేషన్. అప్పట్లోనే కొన్ని రూమర్స్ వచ్చినాయి సార్, ఇది ఉపేంద్ర గారు రియల్ లైఫ్ లవ్ స్టోరీ అని కొంతమంది అన్నారు. దానికి మీరు ఆ లవ్ అనే ఫీలింగే రియల్ కదా అది. ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు కూడా చూసి ఒక కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఆయన మీకు ఆఫర్ కూడా ఇచ్చారని విన్నాను నేను. ABCL లో వర్క్ చేశాను నేను. అయితే యాక్చువల్గా రజనీకాంత్ గారు కూడా మీ సినిమాలకి పెద్ద ఫ్యాను. అదేంటో నా అదృష్టం, ఆయన వచ్చి చూసి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు NTV. దిస్ ఈస్ తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై విజేత సూపర్ మార్కెట్స్, ఫ్రెష్ అండ్ హెల్దీ లివింగ్, 110+ స్టోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఉపేంద్ర గారు అంటే ఈయనకి బేసిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ చెప్పడం స్టార్ట్ అయితే ఒక 30 minutes ఇంట్రడక్షన్కే పోదు అనమాట. అందుకే క్విక్గా చెప్పేస్తాను. ఆయన ఉన్న ఆక్యుపేషన్స్ అనేవి చాలా గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం, అందుకే రాసుకొచ్చుకున్నా. ఇండియన్ యాక్టర్, ఫిలిం డైరెక్టర్, ఫిలిం ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్ అండ్ పొలిటీషియన్. సార్ మాకు ఈ జన్మలో ఒక జాబ్ చేయడానికి ఒక 8 hours మాకు సరిపోదు సార్. బట్ ఇన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన, ఇన్ని క్రాఫ్ట్స్ మీద మాస్టరిజం తెచ్చుకోవడం అంటే అయ్యో మాస్టరిజం ఇంకా నేర్చుకుంటా ఉన్నాను ఇంకా ఇంత క్రాఫ్ట్ లో. అంటే గొప్ప వాళ్ళకి ఉండే ఫస్ట్ లక్షణం ఇదే సార్. మేము ఎంత సాధించేసినా కూడా ఇంకేం సాధించలేదంటే గొప్ప లక్షణం బేసిక్. లేదండి, అది ట్రూత్ కూడా. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ అని, లేదంటే కన్నడ ఇండస్ట్రీ తీసుకుంటే కనుక KGF అని, పాత్ బ్రేకింగ్ అని, పాన్ ఇండియా అని. కానీ మీరు 27 సంవత్సరాల క్రితం చేసిన అనే సినిమా, కన్నడలో చేసిన సినిమా ఇప్పుడు తెలుగు స్టేట్స్లో రిలీజ్ అవుతుందంటే ఇంతకు మించి కల్ట్ ఏమన్నా ఉంటుందా సార్? ఇంకా అన్నీ మీ ఇది ఏమి అభిమానం, ఇది లవ్ టువర్డ్స్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మన సంవత్సరానికి దాదాపు 300 నుంచి 400 సినిమాలు రిలీజ్ అవుతాయి. బట్ వీటిని గుర్తుపెట్టుకోవడం కష్టం. అంటే 27 సంవత్సరాల తర్వాత మీరు ఎంత హార్డ్ వర్క్ పెట్టుంటే, మీరు దాంట్లో ఎంత ఉండుంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అది కూడా తెలుగు స్టేట్స్లో రిలీజ్ అవ్వడం అనేది అది గ్రేట్ కదా. సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మీకు? రియల్గా సేమ్ అదే ఎగ్జైట్మెంట్ ఉంది. ఆ ఫిలిం ఫస్ట్ రిలీజ్ అయ్యే టైంలో ఏం ఎగ్జైట్మెంట్ ఉందో అలా ఉంది. మీరు చెప్పిన నాకు అలాగే అదన్నీ క్రెడిట్ షుడ్ గో టు పీపుల్, ఆడియన్స్. అందుకే అభిమాని దేవుడు అని చెప్పేశారు మన అన్నవరు. యాక్చువల్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారంటే నాకు చాలామంది నేను ట్వీట్ చేస్తే ఇక్కడి నుంచి చాలా మెసేజ్ వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ చెప్తా ఉంటారు, సార్ ఏ ఫిలము ఇప్పుడు ఈ ఫిలంకి ఏ ఫిలం కంపేర్ చేస్తారు, ఉపేంద్ర ఫిలం కంపేర్ చేస్తారు. ఏ ఫిలం వస్తే కూడా కొంచెం ఎక్సెంట్రిక్గా వస్తే ఈ ఫిలమ్స్ అన్నీ కంపేర్ చేసి ట్రోల్ అన్నీ చేస్తూ ఉంటారు. చాలా అడుగుతూ ఉంటారు ఏ ఉపేంద్రాన్ని రిలీజ్ చేయండి అని. సో ఇప్పుడు ఆ భాగ్యం మన డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు ఇప్పుడు చేయాలని డిసైడ్ చేసి ఇక్కడ చేస్తున్నారు. సార్ అంటే కన్నడలో మీకు ఎంతైతే క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే ఉంది సార్. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడూ కన్నడ హీరో కింద చూడలేదు, మేము తెలుగు హీరో కిందే చూసాము. మీరు దాన్ని గౌరవిస్తూనే మీరు కూడా కొన్ని తెలుగు సినిమాలు చేయడంతో ఇంక పూర్తిగా మా వాడు అని మేము ఓన్ చేసుకున్నాం సార్ తెలుగు ప్రేక్షకులు. సార్ అయితే ఇప్పుడు అనే సినిమా ఇప్పుడు వచ్చినా కూడా అది ఒక డెఫినెట్లీ ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఎప్పటికీ కూడా. అయితే అప్పటి ఆ రోజుల్లో మీరు ఓన్లీ డైరెక్టర్ అండ్ హీరో కింద చేశారు కానీ, బట్ దానికి ఉండే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ వేరు కదా. ఈ కథ చెప్పినప్పుడు కానీ, ఈ టైటిల్ చెప్పినప్పుడు కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఫస్ట్ రియాక్షన్ లేదు, వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ ఈ టీం ఏమంటే ఏ ఫిలింని ఒక్క డిసైడ్ చేసుకున్నాం, అందరూ కొత్త వాళ్ళు చేయాలి అని. నేను ఒకడే కొంచెం 3-4 ఫిలిం చేసిన డైరెక్టర్. మన హీరోయిన్ న్యూ, మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైము, కెమెరామెన్ ఫస్ట్ టైము, ఈవెన్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అందరినీ కొత్త వాళ్ళనే పెట్టుకొని చేసాము. ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఫిలిం. వాళ్ళు ఏమీ అడగటం లేదు. యాక్చువల్లీ నేనేమి చెప్తే, సార్ మీరు చేయండి సార్, మీకు తెలుసు కదా అని చెప్పేవాళ్ళు. అంటే సార్ చేయండి సార్ మీకు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏమి ఆ డిస్కషన్ జరగలేదు. అందుకని అదొక చూడండి, ఒక ప్రొడ్యూసర్ ఏమన్నా అది ఇది అని అంటే నాకు ఇప్పుడు కష్టమయ్యేదో. అంతే కదా సార్, ఆబ్వియస్గా ఉంటుంది కదా. బట్ ఏమో లక్కీగా నాకు అలాంటి ప్రొడ్యూసర్ దొరికారు, అలాంటి సెటప్ దొరికింది. ఏమో కొత్తగా ఏమైనా చేస్తామంటే ఏ రిస్ట్రిక్షన్ కాకుండా చేశాను. అదొకటి. మీరు అది దాంతో మొదలు పెట్టిన తర్వాత ఇంక మీరు ఏం చేసినా కూడా ఒక ప్రయోగం కింద నిలిచింది, ఒక పాత్ బ్రేకింగ్ అవుతూ వచ్చినాయి కదా. 175 days రన్స్ హిట్స్ అనేది అది
మీరు చూసారు అవి మేము చూడలేకపోతున్నాం ఇప్పుడు జనరేషన్లో లేదు అది ఇప్పుడు actually గా. కష్టం అది ఎస్ సార్. అయితే యాక్చువల్‌గా ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు బేసిక్‌గా మామూలు కథలంటే కమర్షియల్ బ్లాక్ అంటే ఇలా ఒక హీరో క్యారెక్టరైజేషన్, ఒక హీరోయిన్ రాసుకుంటాము. బట్ ఇలాంటిది ఔట్ ఆఫ్ ద బాక్స్ అసల ఎవరు ఊహించడానికి కూడా సాహసించిన కథలు మీరు చేశారు కదా! సో ఇలాంటి కథలకి ఇన్స్పిరేషన్ ఎలా ఉంటది మీకు? ఎస్పెషల్లీ ఈ కథకి ఏంటి ఇన్స్పిరేషన్ మీకు? అదే ఏంటో తెలియదు యాక్చువల్లీ. బట్ ఏమో నేను హీరో అవ్వాలా అంటే అప్పుడు అనుకున్నాను ఓకే. అప్పుడు ఏం సబ్జెక్టు అంటే నా లోపల ఉండేదే వచ్చింది. నా లోపల ఉండే లవ్, నా లోపల ఉండే ఫ్రస్ట్రేషను, ఆ ఇన్సెక్యూరిటీసు, ఆ స్ట్రగుల్, హ్మ్. ఇదన్నీ తీసుకొని దాన్ని ఒక సబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నేను ఒక సైకలాజికల్ లవ్ స్టోరీ, లవ్‌ని డెప్త్‌లో చెప్తే ఎలా ఉంటుంది అని స్టార్ట్ చేశాను. హ్మ్. అప్పుడు అది ఆ డెప్త్‌కి పోతే మీకు తెలుసు కదా! ఫైనల్లీ ఇట్ ఎండ్స్ అప్ విత్ అన్‌కండిషనల్ లవ్. అదే ఈ ఫిల్మ్ ఎండ్ కూడా అదే. అన్‌కండిషనల్‌గా అమ్మాయి లవ్ చేస్తుంది ఫైనల్‌గా. యెస్ సార్. ఆ ఇన్‌బిట్వీన్ ఆ ఘర్షణ ఉంది కదా! హ్మ్. లవ్ ఉందా? లేదా? అనేది హ్మ్. ఆ ఎక్సెంట్రిక్ బిహేవియర్సు, హ్మ్. అదన్నీ కామికల్‌గా చెప్పాను అంతే. యెస్ సార్. నేనేమంటే చెప్పేది కొంచెం హై వోల్టేజ్‌లో చెప్పి, బట్ హై వోల్టేజ్ ఇరిటేషన్ అవ్వకూడదు. హ్మ్. అది జాలీగా ఏమి అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఉడిపోయి ఉండాలి. తర్వాత కొంచెం కామికల్ వేగా చెప్పాలి అని. అది హ్మ్. చూస్తా ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది. బట్ ఏమో థింకింగ్ వస్తుంది. అలాంటి ట్రై చేశాను ఈ ఫిల్మ్‌లో. యెస్ సార్. అప్పట్లోనే కొన్ని రూమర్స్ వచ్చినాయి సార్. ఇది 'ఉపేంద్ర' గారి రియల్ లైఫ్ లవ్ స్టోరీ అని కొంతమందన్నారు. దానికి మీరు కాదు. ఆ లవ్ అనే ఫీలింగే రియల్ కదా అది. ఆ ఫీలింగ్ ఇట్ ఈస్ రియలే. నాట్ అబౌట్ వన్ పర్సన్. యెస్. ఇట్ ఈస్ యెస్. దట్ లవ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ ఇట్స్ ఎ ఈవెన్ దట్. ఫీలింగ్. ఇట్ ఈస్ ఎ ఫీల్ ఫీలింగ్. యాక్చువల్లీ. యాహ్! అందుకే అది నిన్ను లవ్ చేస్తానో లేదు అని కాదు ఆ సబ్జెక్ట్. లవ్ ఉందా లేదా అనేదే సబ్జెక్ట్ అది. హ్మ్. హ్మ్. అమ్మాయి చెప్తుంది లవ్ ఉంది ఈ ప్రపంచంలో అని. హ్మ్. వీడు చెప్తాడు ఎక్కడ లవ్ ఉందే? హ్మ్. నువ్వు లవ్ చేస్తే నన్ను లవ్ చేస్తావు. నేనేమైనా ప్రాబ్లమ్ అయితే నువ్వు నన్ను హేట్ చేస్తావు. అది. ఇలాంటి సబ్జెక్ట్ కదా అది. అవునవును సార్. యాహ్! దట్స్ వై ఇట్ ఈస్ వెరీ డీప్ సబ్జెక్ట్ కదా! అందుకే ఇక్కడ టచ్ అవుతుంది చాలా టైంలో అది. హ్మ్. సార్. అయితే యాక్చువల్‌గా ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు కూడా చూసి ఒక కాంప్లిమెంట్స్ ఇవ్వడం. ఆయన మీకు ఆఫర్ కూడా ఇచ్చారని విన్నాను నేను. బట్ అది ఏబీసీఎల్‌లో వర్క్ చేశాను నేను. ఆ! ఏబీసీఎల్‌లో దానికి ముందే ఓం అయిన తర్వాత ఏబీసీఎల్‌లో ఆఫర్ వచ్చింది. అక్కడ చిరంజీవి గారితో ఆఫర్ వచ్చింది. అదేనో అది ఆ టైంలో నాకు అవ్వలేదు. ఎందుకని సార్? అంటే మెటీరియలైజ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఏమన్నా స్పెసిఫిక్? ఏమంటే నాకు ఆయన ఆ పెద్ద ఇమేజ్ నాకు తెలీదు. హ్మ్. ఏమంటే ఆ మెగాస్టార్ ఇమేజ్ ఉంది కదా! అది హ్మ్. చాలా పెద్దది. హ్మ్. నేను ఇంకా కొత్త డైరెక్టర్ కదా! హ్మ్. నేను ఏమేమో చెప్తాను. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఏమంటే ఒక మెగాస్టార్‌ని హ్యాండిల్ చేయాలంటే ఆ సబ్జెక్టే వేరేలాగా ఉండాలి కదా! అవును సార్. అంటే అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నారా? లేదు లేదు. అది వేరే. అది వేరే. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు. ఓకే. అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. హ్మ్. అదేంటో నాకు ఆ డైరెక్టర్ అదృష్టం లేదనుకుంటాను. ఎళ్లి నేను చేశాను. సార్ ఉన్నాయి సార్. ఇంకా ఇప్పటికి కూడా యూ ఆర్ స్టిల్ మీరు మీ అంత ఎనర్జిటిక్‌గా, యంగ్‌గా ఆలోచించే డైరెక్టర్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటారు థాంక్ యూ అండి. ఇండస్ట్రీకి. థాంక్ యూ. ఎవర్ గ్రీన్ సినిమాలు తీస్తున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ ఇచ్చారు మీరు ఆల్రెడీ. ఇప్పటికి కూడా స్టిల్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. మీరొస్తే తెలుగు పీపుల్ ఆర్ వెల్కమింగ్ యూ థాంక్ యూ. అగైన్ థాంక్ యూ. వన్స్ అగైన్. అయితే యాక్చువల్‌గా రజనీకాంత్ గారు కూడా మీ సినిమాలకి పెద్ద ఫ్యాను. అదేంటో నా అదృష్టం. సో ఆయనొచ్చి చూసి సూపర్ సినిమా మీతో కలిసి చూసారు. అవును. ఆయన కూడా అన్నారు. నాకెప్పుడన్నా సబ్జెక్ట్ తీసుకొస్తే గనక నాకు సరిపడా సబ్జెక్ట్ చేద్దామని కూడా అన్నారు. బట్ ఆయన్ని కూడా మీరు టచ్ చేయలేదు సార్. అయ్యో! నేనెక్కడ అదన్నీ పైనుండేవాడు డిసైడ్ చేయాలి. అదే సార్. అంటే మీకు అలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు మీకున్న థాట్స్‌లో అంటే అనిపించలేదా? అండ్ పెద్దాయన్ని అడిగారు కాబట్టి ఆయనకే చేద్దాం అని చెప్పేసి రజనీకాంత్ గారికి. లేదు. అదే నేను చెప్పేది. నాకలాంటి సబ్జెక్ట్ కావాలి. ఆయన దగ్గర హ్మ్. అప్రోచ్ చేసేదానికి హ్మ్. నాకే 100% సాటిస్ఫాక్షన్ అవ్వాలి. హ్మ్. అందుకే చూస్తాము. సార్. అయితే యాక్చువల్‌గా మీరు ఫస్ట్ సినిమా నుంచి హీరో కాదు. మీకు ఆల్రెడీ డైరెక్టర్ కింద పెద్ద ఫాలోయింగ్ వచ్చింది. అంతకుముందు మీరు చేసిన సినిమాలతోటి. ఒక కల్ట్ స్టేటస్ అనేది మీకు డైరెక్టర్ కింద వచ్చింది. వచ్చిన తర్వాత హీరో కింద టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అదన్నీ తెలీదండి. అలాగే ఏమి తర్వాత నేను ఉపేంద్ర అయిన తర్వాత మళ్ళీ 'హెచ్2ఓ' చేశాను. అవును. 'సూపర్ స్టార్', 'హాలీవుడ్' ఇలాంటి ఫిల్మ్ చేసుకొనొచ్చాను. అవును సార్. అదేంటో తర్వాత నాకనిపించింది లెట్ మీ ట్రై విత్ అదర్ స్టోరీస్, అదర్స్ వేరే వాళ్ళ విజన్. వేరే వారి విజన్‌లో వర్క్ చేస్తాము హ్మ్. అని అప్పుడు స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాత మన 'కుటుంబ' అండ్ 'గౌరమ్మ' అని 2 ఫిల్మ్ చేశాను. హ్మ్. సార్. అది చాలా పెద్ద హిట్ అయిపోయింది. 'రక్తకణి' చేశాను. అది హిట్ హిట్ అయిపోయింది. అయింది. 'ప్రీత్ అవును. సేన్' ఒక ఫిల్మ్ చేశాను. అవును సార్. 'డర్' అవును. అది అదైన తర్వాత చాలా బిజీ అయిపోయాను. బట్ హ్మ్. స్టిల్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్. అదైన తర్వాతనే ఒక 10 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 'సూపర్' చేశాను. హ్మ్. సార్. నయనతార, అవునవును. 'నయనతార'. రాక్‌లైన్ వెంకటేష్ గారు ప్రొడ్యూసర్. అవును సార్. సో, అదైన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ యాక్టింగ్ చేసే టైంలో కష్టమైపోతుంది. ఏమంటే ఒక డేట్ ఇస్తాం. ఇంకేదో ఒక సబ్జెక్ట్ వింటానే ఉంటాము. హ్మ్. ఈ సబ్జెక్ట్ బాగుంది అని ఒక టెంప్టేషన్ వస్తుంది. హ్మ్.
అలా స్టార్ట్ చేసుకొని వెళ్ళాను. తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు యూఐ అని ఫిలిం చేస్తూ ఉంటాను ఇప్పుడు. అవును సార్ అది కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ 5-6 లాంగ్వేజెస్ లో. మీరు చేసిన ఆ చీప్ సాంగ్ అనేది మొత్తం చీప్ మొత్తం పోయింది యాక్చువల్ గా, పెద్ద హిట్ అయింది ఇక్కడ కూడా. ఒక ట్రోల్ సాంగ్ వదిలేము. అదే సార్, మీరు అంటే మీ మార్క్ కనిపించింది ఆ సాంగ్ లో చాలా రోజుల తర్వాత. ఉపేంద్ర గారు సినిమా అనేది ఎవరు వినని వాళ్ళు కూడా, ఆ సినిమా గురించి తెలియని వాళ్ళు కూడా ఈ సాంగ్ వినిపించారు అనుకోండి, ఇది ఉపేంద్ర గారిదా అని అడుగుతున్నారు యాక్చువల్ గా బయట. యాక్చువల్ గా రియాక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు ఒకసారి, పబ్లిక్ రియాక్షన్స్ కూడా ఆ సాంగ్ అంత ఇది వచ్చింది సార్ అక్కడ. అయితే యాక్చువల్గా రాజ్ కుమార్ గారి కుటుంబానికి మీకు ఉన్న అనుబంధం చాలా వేరు సార్. ఎందుకంటే శివన్నకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు, రాఘవేంద్ర రాజ్ కుమార్తో కూడా చేశారు. బట్ అప్పు గారితో కుదరలేదా సార్ ఫిల్ము అప్పుడు? అది ఏంటో, అది అయిన తర్వాత నేను కొంచెం ఇక్కడ బిజీ అయిపోయాను కదా, ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాను. ఇన్పుట్ ఏదో ఒక థాట్ వస్తే అది నేనే చేశాను, సూపర్ అనేది. అదే అది ఏం చేసేది. అప్పు గారితో మామూలుగా మీకు రిలేషన్ అయితే చాలా బాగుండేది. వెరీ వెరీ లవబుల్ క్యారెక్టర్. నేను చాలా ఇష్టపడే హీరో. ఎప్పుడూ కలిసేవాళ్ళు, మాట్లాడుకోమని ఎమఆర్ఎస్ చేస్తామని. ఆయన ఇమేజ్ చాలా పెద్ద ఇమేజ్. అవును సార్, అవును. మళ్ళీ అలాంటి సబ్జెక్ట్ కావాలి. అవును సార్, అవును. అదే ఆ టైమే ప్రాబ్లం ఇక్కడ. ఏమంటే నేను యాక్టింగ్ చేయాలి, ఇక్కడ డైరెక్షన్ చేయాలంటే నేను ఒక సబ్జెక్ట్ కూర్చోవాలంటే ఒక మినిమం 6 months నేను టోటల్ గా కట్ చేసుకొని కూర్చోవాలి. అదే షూటింగ్ చేసే టైంలో ఒక ఫిలిం ఏమో ఒక 2 songs బ్యాలెన్స్ ఉంటుంది, ఒక 1 month 2 month గ్యాప్ వస్తుంది. ఆ టైంలో ఏదో సబ్జెక్ట్ వింటే ఇది బాగుంది అని స్టార్ట్ చేస్తే మళ్ళీ హీరో కింద మళ్ళీ అలాగే అయిపోతుంది. అదే మరి అంటే ఆయనతో మీరు చేస్తుంటే కనుక అది ఒక సెన్సేషనల్ హిట్ అయ్యేది. మరి అది కుదరలేదు, మీకు ఏమనిపించింది సార్? అంటే ఆయనతో ఏ కనెక్షన్ లేని వాళ్ళు అక్కడ పీపుల్ రియాక్ట్ అవుతున్న తీరికి ఇక్కడ మా కళ్ళల్లో నీళ్లు తిరిగింది చాలా మందికి. సో మరి మీకు అంత నియర్ కనెక్షన్ ఉంది కదా, ఎలా అనిపించింది? అదే చాలా ఫీల్ అయింది నాకు. అలాంటి ఒక్క ఫిలిం చేసింటే బాగుండేది ఆయనతో అని. అది లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్ గా నా లైఫ్ లో ఉండిపోయేది. అభిమానులు కూడా ఉన్నారు కదా సార్, అభిమానులు కోట్లాది మంది అభిమానులు. ఎందుకంటే ఒక మచ్చలేని మనిషి, ఒక ఏది ఎక్కడా కూడా లేని మనిషి కదా, వివాదాలు లేని వ్యక్తి కదా. సార్ అయితే తెలుగులో స్టార్టింగ్ లో కన్యాదానం, ఒక మాట, ఇలాంటివి చేశారు. తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి చేశారు, దాని తర్వాత మళ్ళీ గని చేశారు. మీరు తెలుగు ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఇంత ఓన్ చేసుకుంటున్నప్పుడు మా కోసం కూడా ఇయర్లీయో లేదా 2 years ఒక ఫిల్మ్ చేయొచ్చు కదా సార్, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ నుంచి? అదే చూడండి, మళ్ళీ ఈ ఫిల్మ్ స్టార్ట్ చేశాను, డైరెక్షన్ లోనే 1.5 years అయిపోయింది. యూఐ దానికి స్క్రిప్ట్ ఒక 6 months, ఒక 2.5 years అయిపోయింది ఈ ఫిల్మ్ ప్రాసెస్ లోనే. ఆ టైంలో ఏది మంచి ఇది వస్తేను కూడా అవ్వదు, కొన్ని వస్తుంది, నాకేమో అది అలాంటి క్యారెక్టర్ నాకేమో ఇష్టం అవ్వదు. అలాగే ఏమో కుదరాలి, అదన్నీ టైం అంతే. మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్, మంచి సబ్జెక్టు లాంటివి ఉంటే డెఫినెట్గా నేను ఎప్పుడూ ఓపెన్గానే ఉంటాను. అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత చేయకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా సార్? అంటే అప్పుడేదో ఆ టైంలో మీ ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారని అని వచ్చినవి? లేదు, చాలా ఎంజాయ్ చేశాను సన్ ఆఫ్ సత్యమూర్తిని. ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారా చాలా క్యారెక్టర్, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా చెప్తారు, ఎక్కడ పోతేనే చెప్తారు సార్ ఆ ఫిలిం బాగా చేశారు మీరు అని. మరి అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రాబోతుంది. దాంట్లో మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్ ఒకటి వస్తే మేము చూడొచ్చా? బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సచ్ ఏ గ్రేట్ డైరెక్టర్ అండ్ రైటర్. ఈజ్ అమేజింగ్ యాక్చువల్లీ. సార్ అయితే దీపికా పదుకునే, నయనతార, శిల్పా శెట్టి, రవీనా టాండన్ వీళ్ళందరినీ యాక్చువల్గా మీరు స్టార్స్ అవ్వకముందు మీతో కూడా సినిమాలు చేశారు కదా యాక్చువల్గా. సో వాళ్ళ గ్రోత్ చూస్తుంటే మన గ్రోత్ మనకి ఎప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది సార్. మనతో పనిచేసిన వాళ్ళ గ్రోత్ చూస్తే మనకు ఒక రకమైన అంటే హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది బేసిక్గా, అరే అంతవరకు వెళ్ళారని చెప్పేసి. డెఫినెట్గా ఇప్పుడు చూస్తే ఇంటర్నేషనల్ స్టార్స్ అంటే దీపికా పదుకునే, ఐ ఫీల్ సో హ్యాపీ యాక్చువల్లీ. నేను వాళ్ళతో కలిసి చేసామని చెప్పేసి. సో అండ్ మిగతా వాళ్ళు నయనతార గారు కూడా ఏంటంటే సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్. వీళ్ళందరూ ఈ స్టేటస్ రాకముందే మీతో పని చేశారు సార్, యాక్చువల్లీ వచ్చిన తర్వాత కాదు కదా, మీతో చేసిన తర్వాత అయ్యారు యాక్చువల్లీ. అయ్యో అలా ఏం లేదు, లేడీ సూపర్ స్టార్ అయిన తర్వాత నాతో వర్క్ చేశారు సూపర్ సినిమాలో. సార్ అయితే ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం అనేది కూడా జరిగింది యాక్చువల్గా. తర్వాత దాని మీద ఫుల్ పేజ్లో ఇంకా చేస్తున్నారా, లేదంటే కనుక అది పక్కన పెట్టి కొంచెం సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశారా? రెండిట్లో అది సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది. అదేమంటే ఇట్ ఈస్ నాట్ రాజకీయ, ఇట్ ఈస్ ప్రజాకీయ అని. ఇట్ ఈస్ అది చాలా కష్టం ఎక్స్ప్లెయిన్ చేసేది, బికాజ్ వీఆర్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే ఒక పార్టీ, ఫండ్స్, లీడర్, పెద్ద పేరు, ఆ పేరుకి ఓటేసేది, వాళ్ళు వచ్చేమో చేంజ్లు, మార్పులు తీసుకొని వచ్చేది, ఇదన్నీ ఒక కాన్సెప్ట్ ఉంది.
నేను చెప్తా ఉంటే అదే మళ్ళీ తెలియదు, మళ్ళీ అహెడ్ ఆఫ్ టైమా ట్రూతా తెలియదు. నేను చెప్తా ఉండేది మీరు ఆ పార్టీ ఫండ్ పెద్ద పేరు అది ఇది ఉంటే యూ కెనాట్ బ్రింగ్ చేంజ్ అని. ఆల్రెడీ అలాంటి పార్టీస్ ఉంది, మళ్ళీ నేను అదే చేసేదని నేను ఎందుకు అక్కడ. నేను చెప్తా ఉండేది ఒక ప్యూర్ సిస్టమ్ రావాలి అక్కడ, వితౌట్ ఫండ్ లేకుండా ఒక పార్టీ రన్ అవ్వాలి, అది పీపుల్స్ పార్టీ అవ్వాలి, రియల్ గా పీపుల్స్ పార్టీ. అందరూ చెప్తారు పీపుల్స్ పార్టీ అని, బట్ రియల్ పీపుల్స్ పార్టీ అంటే పీపుల్ షుడ్ టేక్ ఇనిషియేటివ్, పీపుల్ షుడ్ స్ప్రెడ్ దిస్ ఐడియాలజీ. ఏమంటే మన పార్టీ ఉంది ఇక్కడ, నేను యాజ్ ఏ ప్రెసిడెంట్ నేను వర్క్ చేస్తా ఉన్నాను అంతే. నేను ఎలక్షన్ కంటెస్ట్ చేయను అని చెప్పాను, నా ఫ్యామిలీ నుంచి ఎవరు చేయరు, నేను వర్క్ చేస్తాను మీకోసము. నేను ఒక పార్టీ చేశాను, అది వర్కర్ గా నేను చేస్తాను. మీరు పార్టిసిపేట్ చేయరు, కంటెస్ట్ చేయను. మళ్ళీ ఉపేంద్ర అని ఓట్ చేయొద్దండి, ఈ పార్టీలో ఉంది ఇది ఉంది కదా ఐడియాలజీ, ఎస్ఓపి ఉంది, ఎలా రావాలి, ఓన్లీ శాలరీ కోసం ఎలా వర్క్ చేయాలి, తర్వాత ట్రాన్స్పరెంట్ గా యూజింగ్ టెక్నాలజీ ఎలా వర్క్ చేయాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంది, ఎస్ఓపి లాగా అలాగే వర్క్ చేయాలి, ఏమి ఆన్సరబుల్ గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తర్వాత రైట్ టు రీకాల్ ఉండాలి, దాంట్లో జనాలు వద్దు అంటే రిజైన్ చేయాలి, చాలా పాయింట్స్ ఉంది. అది ఇది వస్తే డెఫినెట్ గా చేంజ్ వస్తుంది, కంప్లీట్ గా చేంజ్ వస్తుంది. బట్ అది ఎవరు చేయాలంటే మళ్ళీ నేను ఇప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళి అది తీసుకొని రావాలంటే మళ్ళీ నేను పాలిటిక్స్ స్టార్ట్ చేసేస్తాను, మళ్ళీ నాకు డబ్బులు కావాల్సి వస్తుంది, డబ్బులు ఉండే వాళ్ళు వస్తారు, మళ్ళీ అది అలాగే అయిపోతుంది. నేను ఎప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ పార్టీని ఓటేసేవాళ్ళు, నెక్స్ట్ వ్యక్తి అని ఓటేసేవాళ్ళు. నేను చెప్పి అది రెండు వద్దు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ రావాలి అని. ఇష్యూ కోసం ఓటేయండి, నాట్ పర్సన్. మీరేమన్నా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇది చేస్తానంటే అది చేయాలి, లేదంటే నేను దిగిపోవాలి, అలాంటిది రావాలి అని నా ఇది. మీకు అది ఉంటుంది అలాంటి రావాలి సార్. అంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీరు చూస్తున్నారు 10 ఏళ్ల నుంచి ఆయన సినిమాలు చేస్తూ సినిమాలు కట్ డౌన్ చేసుకుంటూ ఒక 4 రోజులు 5 రోజులు పాలిటిక్స్ లోకి వచ్చి లాస్ట్ 2 months నుంచి విపరీతంగా చేసి ఇప్పుడు ఆయన 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే, మినిస్టర్, డిప్యూటీ సీఎం మినిస్టర్ తో పాటు ఇంకొక 4 పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గర ఇచ్చారనమాట. 100 out of 100 స్ట్రైక్ రేట్. యాక్చువల్లీ 21 మంది నిలబడితే 21 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 2 నిలబడితే 2 ఎంపీలు అయ్యారు. సో మరి ఇలాంటి ఒక మార్పు అంటే ఆయన కూడా సమాజంలో మార్పు రావాలనే కదా ఉన్నది. బట్ కాకపోతే ఆయన కంటెస్ట్ చేసి అనుకున్నారు కదా, మరి అలా ఎలా అనిపించింది మీకు? ఆయన ఐడియాలజీ చూసినప్పుడు ఎలా అనిపించింది? దానికన్నా దగ్గరగా ఉందా మీరు అనుకున్నది లేదా అసలు? అది ఒక వేరే స్టైల్, ఈ ట్రైయింగ్ లెట్ మీ సీ, నేను అదే చూస్తాను యాక్చువల్లీ. డెఫినెట్ గా అది ఏమైనా డెఫినెట్ గా మార్పులు తీసుకొని రావచ్చు. బట్ ఇది నేను చెప్తా ఉండేది ఇట్ ఈస్ కంప్లీట్లీ వేరే. అది యాక్చువల్లీ మేబీ ఇట్ ఈస్ అడ్వాన్స్. మీకు ఇప్పుడు సార్ ఇది ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు అని చెప్పొచ్చు. నేను ఉపేంద్ర ఓట్ వేయొద్దండి అనే చెప్తాను, డోంట్ ఓట్ ఫర్ ఉపేంద్ర, ఓట్ ఫర్ దిస్ పాయింట్స్. దేర్ ఆర్ 9 points. మేము పెట్టుకున్న పాయింట్స్ కి ఓటేయండి. నేను సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కృష్ణని ఆరాధిస్తారు, కృష్ణని పూజిస్తారు. అవును సార్. ఆ కృష్ణ చెప్పిన భగవద్గీతను పూజిస్తారా అని, భగవద్గీతను ఫాలో అయితే మీరు కృష్ణ పూజ చేసి. ఇది సింప్లిఫైడ్ గా ఉంది సార్. మనం కృష్ణుడు చూపించిన మార్గంలో మనం నడిస్తే మంచి అవుతుంది, అదే కృష్ణుడిని పూజిస్తే మంచి. నేను అంతే చెప్తా ఉండేది. మళ్ళీ నాకు చెప్తారు మీరు చెప్తా ఉంటారు కదా మీరే చేయాలి అని. సో ఆంధ్రప్రదేశ్లో ఆ పాలిటిక్స్ చూసిన తర్వాత ఏమనిపించింది సార్? అంటే మీ ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వ్యక్తి కదా, మా పవర్ స్టార్ అయినా కూడా మీ ఫ్రెటర్నిటీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కదా. ఆల్వేస్ ప్రౌడ్ అండ్ కంగ్రాచులేట్ చేస్తాను ఇవిడి. ఏమో డెఫినెట్ గా ఏమో చేంజెస్ వస్తుంది, డెఫినెట్ గా మంచిది అవ్వాలి, చూస్తాం. సార్ ఆయనతో ఏమన్నా ఉందా మీకు అనుబంధం? అంటే చిరంజీవి గారితో ఉంది కదా, ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా మీకు? లేదు, ఒక్కసారి ఫ్లైట్ లో కలిసాము అంతే, లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ. తర్వాత ఇది. ఓకే సార్. అయితే మీ గురువు గారు కాశీనాథ్ గారిని మీరు డైరెక్ట్ చేసినప్పుడు ఆయన మొహం మీద ఫ్రేమ్ పెట్టి సార్ యాక్షన్ అని చెప్పినప్పుడు ఏంటి సార్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? కాదు, అది ఏమంటే వర్క్ అని చేశాను ఆ టైంలో. ఆ ఫీలింగ్ ఏమో నాకు ఒక పవర్ వచ్చి అదన్నీ ఏమి నాకు రాలేదు. పవర్ కాదు సార్, అంటే మనకి చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అంటే మనకి అడుగులు నేర్పిన నాన్నే మనం కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాం అనుకోండి, అలాంటి కొన్ని ఉంటాయి కదా. ఏంటండి అదేమో నాకు అది ఆ గ్రోత్ అవుతా ఉంది, నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను, అదన్నీ నాకేమో ఐ డోంట్ థింక్ లైక్ దట్. ఐ డోంట్ నో, నేను అలా మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు. నేను ఆ టైంలో అది వర్క్ అని చేస్తా పోతాను అంతే. ఆ టైంలో నేను చేస్తానంటే నేను ఎక్కడొచ్చాను, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, అదన్నీ నాకు రాదు. అంటే నేను అంటాను గర్వం వేరు సార్. గర్వం అంటే నేను చూసా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానంటే అది కాదు, మీరు అది కాదు, అది హ్యాపీనెస్ కాదు, అదే నాకు అది రాదు, అది కూడా ఉండదు. అది ఏమో
అది హ్యాపీనెస్ ఎక్కువ అయితే గౌరవం అయిపోతుందేమో అది. అది కూడా మీరు కాశీనాథ్ గారి దగ్గర నుంచి నేర్చేసుకున్నట్టున్నారు అది ఏంటో తెలియదు యాక్చువల్లీ. బట్ కానీ ఆయన మహానుభావుడు ఎక్కడ ఉన్నా కానీ ఆయన లాస్ట్ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం నాకైతే రియలీ దక్కింది రియలీ సార్. గ్రేట్ గ్రేట్. నాకు అసెంబ్లీలో సీన్ ఉంటది కదా, అరే చిన్నప్పుడు పాపని చేతుల్లోకి తీసుకుంటే ఎలా ఉంటది అవన్నీ రాసి ఆయన చెప్తుంటే తర్వాత నాకే కొంచెం సూపర్. హై అనిపించింది Real గా. యాక్చువల్గా సార్. సార్ అయితే యాక్చువల్గా కన్నడ సినిమా గ్రోత్ ఒకప్పుడు మీరు మొదలుపెట్టిన అప్పట్లోనే మీరు 1 కోటితో తీస్తే 20 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా బట్ ఇప్పుడు ఏంటంటే కన్నడ సినిమా బడ్జెట్లు కానీ గ్రోత్ కానీ పెరిగిపోయింది సార్. సౌత్ ఇండియా అనేది అంతా కూడా లెవెల్ అయిపోయింది. అవునవును ఒకప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉండేవి. అవునవును. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఆ గ్రోత్ చూస్తుంటే? ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగులో రియలీ గ్రేట్ గా ఫీల్ అవుతుంది యాక్చువల్లీ. రియల్ గా అది గ్రోత్ ఎప్పుడు ఏమి ఫీల్ అవుతుంది. ఎవరైనా పెద్ద హిట్ ఇస్తే, మన ఫిలింని అందరూ ఆదరిస్తే, సార్. అండ్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మూవీ. ఇది ఏమంటే అది ఎక్కడ టచ్ చేయొచ్చు. ఒక రిషబ్ శెట్టి గారిని ఒక కాంతార నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఇదైపోయారు యాక్చువల్లీ. బికాస్ వీ యూస్ టు లవ్ హిమ్. ఆయన మేకింగ్ చూసి గ్రేట్ డైరెక్టర్ ఇతను. దాని ముందు 2 ఫిలిం చేశారు, అవును సార్. కిరిక్ పార్టీ అండ్ ఏమి సర్కారీ ప్రాథమిక శాల అని. అవును. చిన్న బడ్జెట్ ఎక్స్ట్రాండరీగా చేశారు. మనం ఇది రియల్ టాలెంటెడ్ డైరెక్టర్ అని కట్ చేస్తే ఆయనే హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చేసారు. అవును సార్. ఆల్వేస్ యాక్చువల్లీ ఫీల్ సో ప్రౌడ్ యాక్చువల్లీ. అయితే సార్ ఇప్పుడు అనే సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అవుతున్న సినిమాల ట్రెండ్ ఇక్కడ కూడా ఉంది సార్. కానీ ఎవరో కూడా అంటే జనరల్ దాని నుంచి ముందుకు వచ్చి ప్రమోట్ చేయడం అనేది చాలా తక్కువ. కానీ మరి మీ సినిమా ఒక రిలీజ్ సినిమాకి మీరు ఎంత దూరం ఆలేవే మీరు వచ్చారు, హీరోయిన్ కూడా బయట ఇచ్చారు అంటే ఏంటి సార్ దానికి వెనకున్న ఇన్స్పిరేషన్ ఏంటిది దానికి మీకు అంటే అది ఏంటో కారణం ఏంటి దానికి వెనకున్న కారణం? లేదు, ఇది నా బాధ్యత, నేను చేయాలి యాక్చువల్లీ. బికాస్ డిస్ట్రిబ్యూటర్ ఇలాంటివి తీసుకొని చేస్తూ ఉన్నారు. ఐ షుడ్ స్టాండ్ విత్ హిమ్ అండ్ ఐ షుడ్ స్ప్రెడ్ దిస్ యాక్చువల్లీ. బికాస్ దిస్ మూవీ ప్లీజ్ వాచ్. ఈ జనరేషన్ వాళ్ళకి చూడండి, మీకు 25 years చేసిన ఫిలిం ఇప్పుడు కూడా మీకు ఎలా 27 years సార్. 27 years ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? యూ జస్ట్ థింక్ యాక్చువల్లీ ఎలా ఉంటుంది అని. ఐ నీడ్ దట్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అంటున్నారో మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తుంది యాక్చువల్గా, దానికి సంబంధించిన పాటలు కానీ దానికి సంబంధించిన ఇవన్నీ కానీ. సో మీకు వచ్చినాయా, మీ దాకా వచ్చిందా ఇది మళ్ళీ అంటే దానికి సంబంధించిన అంతా కూడా ఒకసారి చూస్తున్నారు? లేదు, అక్కడ చేశారు కదా. అక్కడ ఏం చేశారు అంటే ఒక షాట్ ఉంది, ఒక హ్యాట్ పెట్టుకొని అలా ఇచ్చేసి హ్యాట్ పెట్టుకొని నేను సాంగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రీగ్రోత్ ఉంది దాంట్లో ఆ సీక్వెన్స్ లో. అవును సార్. అది ఫ్రీజ్ చేశారు అందరూ వెళ్ళి. ఒక 1 minute ఫ్రీజ్ చేసి దాని ముందు డాన్స్ చేసి ఇచ్చేసి అలా సెలబ్రేట్ చేశారు. నేను షాక్, ఎలా చేశారు వీళ్ళు అని. వీళ్ళు ఆపరేటర్ దగ్గర వెళ్ళి అది ఎలా చేయాలి అని అడిగి అది ఏమేమి చేశారో తెలీదు. అది అలా ఎంజాయ్ చేశారు అక్కడ. డెఫినెట్ గా ఇక్కడ కూడా అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకుంటాను. ఖచ్చితంగా సార్. మీరు అంటే ఇంతకుముందు చెప్పినట్టే 27 years ఆఫ్ క్లాస్ అంటే టైమ్లెస్ ఫిల్మ్స్ అంటాం, కొన్ని మాత్రమే ఉంటాయి, అన్నిటికీ రాదు. 50 సంవత్సరాల తర్వాత చూసినా 100 సంవత్సరాల చూసినా ఇట్ హ్యాస్ టు బి దేర్. మీరు అన్నారు ఏందాక లవ్ అనే ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ వలన సార్ ఇంత లవ్ మరి చూపిస్తున్న ప్రజల్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్? అభిమానులు అంటారు, తొక్కేసుకుంటుంటారు. నేను చూశాను కర్ణాటకలో మీ ఉప్పి 2 సినిమా రిలీజ్ అప్పుడు చొక్కాలు దించేసుకుంటున్నారు. ఆ ట్రెండింగ్ అప్పటికీ ఉంది. థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు ఇవి చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది సార్ చూస్తున్నప్పుడు? అంటే ఈ లైఫ్ ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ స్టార్ మనకి చాలా ఉంది, వాళ్ళకి ఇచ్చేది రిటర్న్ ఇచ్చేది, పే బ్యాక్ ఇచ్చేది చాలా ఉంది అనిపిస్తుంది. అయితే మీరు చాలా మందితో పనిచేశారు కదా సార్, నేను కొన్ని పేర్లు చెప్తే మీకు వాళ్ళ గురించి ఏమనిపిస్తే ఒక మాట చెప్పండి సార్. అడగండి. సుదీప్ గారు. సుదీప్ అనిపిస్తుంది. సుదీప్ అనిపిస్తుంది అంటే ఏమనిపిస్తుంది సార్? అంటే సుదీప్ గారు ఆ పేర్లోనే అన్ని ఉంది, అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. ఆ పేరే పేరులాగా అనిపిస్తుంది యాక్చువల్గా. దర్శన్ గారు ఇదే సార్ మీ మార్క్ అంటారు కదా, ఇంటర్వ్యూలో కూడా చూపించారు, సినిమాలో ఎవరైనా చూపిస్తారు, ఇంటర్వ్యూలో చూపించడం గ్రేట్. కాదండి, నేను ఎప్పుడు ఎందుకు కంపేర్ చేయాలి? వాళ్ళకి లేదు ఎప్పుడు ఇలాంటి అడుగుతారు. నేను చెప్పింది ఆ పేరుకే ఒక ఇది ఉంది, ఆ పేరులోనే అన్ని తెలిసిపోతుంది. అవును సార్. అంటే వాళ్ళు ఉపేంద్ర అంటే ఉపేంద్ర అంతే. సో అంటే వాళ్ళందరినీ మనం ఓన్ చేసుకున్నాం. బట్ మీకు అనిపిస్తుంది కదా వాళ్ళని చూసినప్పుడు పలానా అంటే వాళ్ళతో మీకున్న అనుబంధం ప్రకారం, ఎందుకంటే 4-5 సినిమాలు చేశారు మీరు సుదీప్ గారితో. అంటే ఈజ్ ఏదో ఒకటి చెప్తారు కదా, లవబుల్ గాయ్ అని చెప్పొచ్చు, లేకపోతే హానెస్టీ వన్ అని చెప్పొచ్చు. సుదీప్ అనే దాంట్లోనే లవబుల్, హానెస్టీ అన్నీ ఉన్నాయి. దర్శన్ గారు అంటే దర్శన్ గారు, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు. ఆ పేరుకి ఆ వాల్యూ ఉంది కదా. సో ఇంక ఏం అడగొద్దని చెప్పారు నన్ను ఇండైరెక్ట్ గా, అంతే. సరే సార్, మీరు ఒక డైరెక్టర్ కూడా కాబట్టి తెలుగులో మీరు డైరెక్ట్ చేయాలనుకున్న హీరో ఎవరు? లేదు, నేను అనుకున్నాను కదా, నేను ఎప్పుడు ఆ డ్రీమ్ లో బ్రతుకను. ఇప్పుడు ఏమారా ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే, ఈ సబ్జెక్ట్ గీడ్ బాగుంటే అంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను. ఓకే. అండ్ ఐ డోంట్ లివ్ ఇన్ డ్రీమ్స్ యాక్చువల్లీ. అంటే
అలాంటి నాకు లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ లివ్ ఇన్ సబ్జెక్ట్స్ మోర్ దెన్ యాక్చువల్లీ. ఎస్ సార్. నాకు విచారం ముఖ్యం, మోర్ దెన్ పర్సన్, సార్. మోర్ దెన్ పార్టీస్. అదే నేను చెప్పారు కదా. ఎస్ సార్, ఎస్ సార్. అయితే పోనీ ఈ డైరెక్షన్లో మనం చేస్తే బాగుండు అనిపిస్తుంది అంటే వేరే సినిమాలు చూసినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ కింద మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు ఒక బాహుబలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, ఇలాంటి డైరెక్టర్తో చేయాలని మనకు ఒక గోల్ ఉంటుంది కదా, అలా ఎప్పుడన్నా అది అనిపించిందా కాదు, just? నేను ఎప్పుడు రాజమౌళి గారిని ఒక డైరెక్టర్ గా ఒక ఆడియన్స్ లో చూస్తాను. వావ్, ఏం మేకింగ్, ఏం బాగుంది అని. ఆ, అది స్పాయిల్ చేసుకునే నాకు ఇష్టం కాదు. ఓకే. నేను అక్కడ ఉండింటే ఎలా చేసేవాడిని అంటే అది ఆ స్పాయిల్ అయిపోతుంది. ఉమ్, ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేసి చూస్తారో, నేను ఒక ఫిలిం చూస్తే నేను పక్కా ఆడియన్స్ అయిపోతాను. ఉమ్, నేను ఆర్టిస్ట్, నేను డైరెక్టర్, నేను అది చేయాలి అదన్నీ థింక్ చేయను. నేను ఐ ఎంజాయ్ యాక్చువల్లీ yes sir. ఫిలిం చూస్తూ ఉంటే నేను ఐ రియలీ ఎంజాయ్ 100%. అదే సార్, నేను అడిగింది అది కాదు సార్. ఇప్పుడు మనం ఒక సినిమా చూసినప్పుడు డైరెక్టర్ భలే చేశాడు, ఇతని డైరెక్షన్లో మనం చేస్తే బాగుండు అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందని అడుగుతున్నాను. లేదండి, రియల్ గా లేదండి. అలాంటి లేదు. అలాంటి అదేంటో నాకు తెలీదు, అలా నాకు రాదేమో అలా. బట్ పిలిస్తే నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది, అలా నా అహంకారంలో చెప్పడం లేదు. ఎస్ 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 ఎస్. బట్ ఆ ఫాల్స్ దీంట్లో ఉండను. రేపు వాళ్ళు పిలిస్తే బాగుంటుంది, నేను చేస్తే వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి, అదేమో రాదు. బట్ వాళ్ళు పిలిస్తే అంతే గౌరవం ఉంది. వాళ్ళు పిలిస్తే ఎక్సైట్ అవుతాను, సబ్జెక్ట్ వింటాను. డెఫినెట్గా వాళ్ళ డైరెక్షన్లో వర్క్ చేయాలి, నేను నేర్చుకోవాలి అని ఉంది. బట్ అది నేను ఫాల్స్గా అనుకోను, ఆ ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తాను, అది రియల్గా రాని అని. సార్ అదే ఇందాక మీరు అడిగాను కదా, మీరు ఎలా ఆలోచిస్తారని ఇప్పుడు అర్థం అవుతుంది సార్. ఎందుకంటే మీరు డే 1లో ఒక హీరో కానీ ఒక ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంటారో మీరు ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే ఉన్నారు యాక్చువల్గా. అదే ఎగ్జైట్మెంట్, అదే ఎంతసియాజం తోటి. అందుకే మీ నుంచి అలాంటి సబ్జెక్ట్సే వస్తున్నాయి సార్ మాకు థ్యాంక్ యూ, యాక్చువల్గా సార్. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఏ అనేది రిలీజ్ అవుతుంది, యూఐ కూడా మా ముందుకు రాబోతుంది. సో యూఐ గురించి ఎనీ నేను సపరేట్గా మీతో మాట్లాడతాను, ఇంకేం రిలీజ్ అవుతుంది ఆ టైంలో. యూఐ గురించి ఎక్స్క్లూజివ్గా మీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. డెఫినెట్లీ సార్. ఇప్పుడు రిలీజ్ అవుతా ఉంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ మూవీ. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఏ మూవీ ఫర్ ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఎస్, ఇట్స్ ఏ టైమ్లెస్ క్లాసిక్. టైమ్లెస్ క్లాసిక్ అంటే మా భాషలో మేము చెప్పుకోవాలంటే థ్యాంక్ యూ. అంటే తెలుగు స్టేట్స్ లో చాలా మంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు. మీకు ఒకసారి ఏ సక్సెస్ తోటి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేస్తాం మీకు అది. ఆల్రెడీ ప్రూవ్ చేసేసారు, మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేస్తాం సార్. అంటే జనరేషన్స్ మారినాయి కదా, అయినా కూడా మేము ఇంటెలిజెంట్ పీపుల్ మీకు ప్రూవ్ చేస్తాం సార్. మీరు అడిగిన రిక్వెస్ట్ ఖచ్చితంగా. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ రిలీజ్ సార్. మీరు ఇంతవరకు వచ్చి ప్రమోట్ చేయడం అనేది ఈ సినిమా సగం సక్సెస్ అక్కడే ఉంది, మిగతా సగం సక్సెస్ థియేటర్స్ లో మేము ఇస్తాం సార్. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.